సో కనిపిస్తుందా? మా స్క్రీన్ విజిబులా? కనిపిస్తుంది సార్. ఓకే దెన్. అయితే జస్ట్ లిసన్ టు ద ప్రాక్టికల్ 16 minutes. సో దిస్ ఇస్ టార్షన్, అది కాదండి, ప్రాక్టికల్ పేరు టార్షన్ పెండ్యులమ్, విమోటన్ లోలకము అంటారు తెలుగులో. ఈ ప్రాక్టికల్లో మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే రిజిడిటీ మాడ్యులస్ ఆఫ్ అ గివెన్ వైర్. ఇచ్చినటువంటి తీగ యొక్క దృఢతా గుణకం, అంటే అది ఎంత బరువును కాయగలుగుతుంది, ఎంత మొత్తంలో దాని మీద వెయిట్స్ అప్లై చేస్తే ఆ యొక్క వైర్ తట్టుకుంటుంది, అంటే హుక్స్ లా ఆఫ్ ఎలాస్టిసిటీని ఎక్స్ప్లెయిన్ చేసేది యొక్క టార్షన్ పెండ్యులమ్ అనమాట. దాని తాలూకా ప్రాక్టికల్ ఏ విధంగా చేస్తారంటటువంటిది ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి, చూడండి. మధ్యలో నేను పాజ్ పెట్టేసి తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So in this practical, the aim is to determine the resistive modulus of the suspension wire using torsion pendulum. ఇచ్చిన తీగ యొక్క రిజిడిటీ మాడ్యులస్, దాని తెలుగులోని దృఢతా గుణకము అంటారు. టార్షన్ పెండ్యులమ్ దాని విమోటన్ లోలకం అని చెప్తాం. సో విమోటన్ లోలకం సహాయంతో ఇచ్చిన తీగ యొక్క దృఢతా గుణకమును కనుగొంటా. అది వాటి ప్రాక్టికల్ అండి. టు డిటర్మిన్ ద రెసిస్టివ్ మాడ్యులస్ ఆఫ్ ద సస్పెన్షన్ వైర్ యూజింగ్ టార్షన్ పెండ్యులమ్. సో అపరేటస్, మనకు కావాల్సిన పరికరాలు ఏంటి అంటే నెంబర్ 1 టార్షన్ పెండ్యులమ్, 2 identical cylindrical masses, స్టాప్ వాచ్, మీటర్ స్కేల్. సో విమోటన్ లోలకం అండి. విమోటన్ లోలకం మొత్తం స్టాండ్కి బిగించబడినటువంటి ఒక పొడవైనటువంటి వైర్కి అడుగున పెద్ద పళ్ళెంలాగా ఉంటుందండి. ఆ పళ్ళెం మొత్తాన్ని మనం టార్షన్ పెండ్యులమ్ అని చెప్తూ ఉంటారు, విమోటన్ లోలకం అని. ఒక చిన్నపాటి బరువులు దగ్గర 250 నుంచి 500 గ్రాముల వరకు ఉండే బరువులు, ఒక స్టాప్ వాచ్, ఆ వైర్ తాలూకా పొడవది పెంచుకోవడానికి మరియు కిందన ఈ యొక్క స్టాండ్ తాలూకు అడుగు నుంచి ఆ హైట్ లెక్కించడానికి ఒక మీటర్ స్కేల్ కావాల్సి ఉంటుంది. సో టార్షన్ పెండ్యులమ్ అంటే ఏంటి? ఏ బాడీ సస్పెండెడ్ బై థ్రెడ్ ఆర్ వైర్ విచ్ ట్విస్ట్ ఫస్ట్ ఇన్ వన్ డైరెక్షన్ and then in the reverse direction in the horizontal plane is called a torsion pendulum. Okay, so a body suspended by thread or wire, ఒక సన్నపాటి దారంతో కానీ లేదా సన్నపాటి ఊస తీగతో కానీ వేలాడదీయబడి హారిజాంటల్ ప్లేన్, ఒక క్షితిజ స్థలంలో
అటు ఇటు డోలనాలు చేసేటటువంటి దాన్నే మనం టార్షన్ పెండ్లం అనేసి చెప్తా ఉంటాం. ఈ టార్షన్ పెండ్లం ఈ విధంగా ఉంటుందండి. సో టార్షన్ పెండ్లం మనకి ఈ విధంగా ఉంటుంది, ఒక పళ్ళెం లాగా ఉంటుంది. మనం ఈ యొక్క స్టాండ్ నుంచి పైనుంచి ఒక వైర్ సహాయంతో దాన్ని వేలాడదీస్తాం. ఆ పైన ఉన్న స్టాండ్కి కింద ఉన్నటువంటి ఆ యొక్క మెటల్ డిస్క్ దీనితో చేసినటువంటి ఒక పళ్ళెంలాగా ఉంటుందండి, బరువుగా ఉంటుంది. దానికి చక్ నట్స్ అని ఉంటాయి, అంటే వైర్ల నాటిని గట్టిగా బిగించేటటువంటి స్క్రూస్ అనమాట. ఆ స్క్రూస్కి ఆ 2 వైర్లు మనం బిగిస్తాం. ఈ చక్ నట్స్ మధ్య నుంచి ఆ యొక్క వైరు బయటకు వచ్చేలాగా ఉంటుందన్నమాట. సో దాంతో ఏంటంటే మనం ఆ పెండ్లం తాలూకు హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, హైట్ మార్చుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ యొక్క డయామీటర్ కొలుస్తామండి, రేడియస్. ఆ మెటల్ స్ట్రిప్ మెటల్ దిమ్ ఉంది కదా, మెటల్ డిస్క్, దాని యొక్క రేడియస్ కొలుస్తాము. ఈ ఎంత వరకు అయితే మనం వేలాడదీసామో స్టాండ్ నుంచి ఆ యొక్క డిస్క్కి మధ్యన ఎంతైతే పొడవుతో మనం వేలాడదీసామో ఆ తీగ తాలూకా పొడవును కూడా మనం లెక్కించాల్సి ఉంటుంది. తీగ యొక్క పొడవును కూడా మనం లెక్కించాల్సి ఉంటుంది. సో ఈ యొక్క టార్షన్ పెండ్లం ఏ విధంగా చూపించడం జరిగిందండి. సో అదే టార్షన్ పెండ్లం వేలాడదీసే ఒక చిన్నపాటి బిళ్ళలా ఉంటుంది కదా, అది టార్షన్ పెండ్లం. ఒక స్టాప్ వాచ్ తీసుకుంటాం. మనం ఏం చేస్తామంటే ఆ టార్షన్ పెండ్లం తాలూకా ఒకవైపు ఒక చిన్న మేకును కానీ లేదా మార్కర్ పెన్ తోటి ఒక చిన్న మార్కింగ్ కానీ చేస్తాం. సరిగ్గా ఆ యొక్క బిళ్ళ మీద మార్కింగ్ చేస్తాం అనమాట. మార్కింగ్ చేసి మన హారిజాంటల్ ప్లేన్లో క్షితిజ స్థలంలోని మనం దాన్ని చిన్నది పురిపెట్టి చిన్న ట్విస్ట్ చేసి వదిలేస్తాం. వదిలేయడం వల్ల ఏమవుతుంది అంటే అది ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా హారిజాంటల్ ప్లేన్లో కంటిన్యూస్గా ఆసిలేట్ అవుతూ ఉంటుంది, డోలనాలు చేస్తూ ఉంటుంది. పూర్తి రౌండ్గా తిరగదండి, కొద్దిగా సైడ్కి వెళ్ళి మళ్ళీ మధ్యకి వచ్చి మళ్ళీ సైడ్కి వెళ్తుంది. జస్ట్ అది ఆసిలేట్ చేస్తూ డోలనాలు చేస్తుంది అనమాట, ఆసిలేషన్స్ చేస్తూ ఉంటుంది. ఈ యొక్క ఆసిలేషన్స్ మనం 20 ఆసిలేషన్స్ పట్టేటువంటి టైంను మనం లెక్కిస్తాం. సో ఆ యొక్క ప్రాక్టికల్ ఆసిలేషన్స్ ఉంది కదా, ఆ ఆసిలేషన్ అప్పుడు 20 ఆసిలేషన్స్ పట్టే టైం మనం లెక్కించి ఈ యొక్క ఫార్ములా ద్వారా పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ ఎ టార్షన్ పెండ్లం T is equal to 2π√L/C I/C. I అనేది వేలాడదీసినటువంటి ఆ యొక్క బాడీ లేదా మెటల్ ఫ్రేమ్ ఉంది కదా, దాని యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, జడత్వ భ్రామకం అన్నమాట. C అనేది పురి, కపుల్ పర్ యూనిట్ ట్విస్ట్, లేదా ఒక పురి ఇవ్వడంలో ఉండేటటువంటి ఒక పురి ఇవ్వడానికి కావాల్సినటువంటి బలం, అంటే ఒకసారి కొద్దిపాటి ట్విస్టింగ్ ఇవ్వడానికి కావాల్సిన బలం, దాన్ని మనం టార్క్ అని కూడా అనొచ్చు. దాన్ని C is equal to half πn r⁴/L తోటి మనం లెక్కిస్తామండి. πn r⁴/L తోటి లెక్కిస్తాము. అది n కాదు, ఈటా. అక్కడ L అనేది వేలాడదీసినటువంటి తీగ పొడవు, లెంత్ ఆఫ్ ద సస్పెన్షన్ వైర్. R is the radius of the wire, వైర్ యొక్క వ్యాసార్థం. n అనేది ఇచ్చినటువంటి వైర్ యొక్క రిజిడిటీ మాడ్యులస్ లేదా దృఢతా గుణకము. ఓకే, సో దీన్ని మనం ఫార్ములాలోని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మొత్తం ఆ T = 2π√I/Cలోని C వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని స్క్వేర్ రూట్ కడితే మనకి ఈ యొక్క ఫార్ములా ఈ విధంగా మారుతుంది. ఈటా ఈజ్ ఈక్వల్ టు, అది n కాదండి, ఈటా ఈజ్ ఈక్వల్ టు 8πIL/r².
r power 4 t power 2 8 pi I L by r power 4 t power 2. ఈ ఈక్వేషన్ సహాయంతో మనం ఇచ్చిన తీగ లేదా ద రెసిస్టివ్ మాడ్యులస్ ఆఫ్ సస్పెండెడ్ వైర్ ఇచ్చిన వేలాడి తీసినటువంటి తీగ యొక్క దృఢత గుణకాన్ని డైరెక్ట్గా కట్టేయచ్చు. ఐ అనేది ఇచ్చినటువంటి ఆ యొక్క పళ్ళెం ఉంది కదా, ఆ పళ్ళెం తాలూకా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా జడత్వ భ్రామకం, దాని తాలూకా వాల్యూ ఐ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంఆర్ స్క్వేర్. హాఫ్ ఎంఆర్ స్క్వేర్. ఇక్కడ ఎం అనేది ఆ పళ్ళెం యొక్క ద్రవ్యరాశి అండి. ఎం అనేది ఇచ్చినటువంటి పళ్ళెం యొక్క ద్రవ్యరాశి. నెక్స్ట్ ఆర్ అనేటటువంటిది పళ్ళెం యొక్క రేడియస్, తీసుకున్నటువంటి ఆ యొక్క లోహ పళ్ళెం యొక్క వ్యాసార్థం అనమాట. మనం ఈ యొక్క ప్రయోగాన్ని వేరు వేరే బరువులకి పెట్టి చేయాల్సి ఉంటుందండి. వేరు వేరే బరువుల్ని పెట్టి చేయాల్సి ఉంటుంది. పళ్ళెం మీద వేరు వేరే బరువుల్ని పెట్టి ఒక 2-3 సార్లు తీసుకొని దాని నుంచి ఐని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. దాని నుంచి ఐని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ I1 అండ్ I2 మరియు I2 ఈ రెండు మనం తీసుకున్నటువంటి ఒక 2 బరువులు తీసుకుంటామని చెప్పాం కదా, సమానమైన బరువులు. ఆ బరువుల్ని పళ్ళెం మీద D1 అండ్ D2 డిస్టెన్స్లోని మనం పెట్టినప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క మొత్తం వ్యవస్థ, మొత్తం సిస్టమ్ అన్నమాట. ఏంటంటే అందులో తీసుకున్నటువంటి ఆ యొక్క మెటల్ డిస్క్, దాని మీద ప్లేస్ చేసినటువంటి 2 బరువులు, వెయిట్స్ అన్నమాట. ఈ మొత్తం సిస్టమ్ తాలూకా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I0. సింగిల్ సిస్టమ్ తాలూకా మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ అంటే I1 ఒక బరువు పెట్టినప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I1, రెండో బరువు పెట్టినప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I2 అయితే ఈ యొక్క ఇక్కడ ఎలా కట్టాలో చూడండి. I1 ఈక్వల్స్ టు I0 ప్లస్ 2L' ప్లస్ 2M D1 స్క్వేర్. అలాగే I2 ఈక్వల్స్ L0 ప్లస్ 2L' ప్లస్ 2M D2 స్క్వేర్. సో I2 మైనస్ I1 ఈక్వల్స్ టు 2M ఇంటూ D2 స్క్వేర్ మైనస్ D1 స్క్వేర్. సో ఈ విధంగా మనం I1 I2 అనేటువంటి 2 బరువుల్ని 2 బరువులు తీసుకొని ఆ బరువుల్ని మనం విడివిడిగా ఆ పళ్ళెం మీద పెట్టి మొత్తం వ్యవస్థ అంటే బరువు ప్లస్ పళ్ళెము ప్లస్ అన్ని పెట్టినట్టు బరువు, ఈ మొత్తం సిస్టమ్ తాలూకా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా జడత భ్రామకాలు 3 సార్లు కట్టాలి. మొదటి బరువును ఉపయోగించి I1 కట్టడం, రెండోసారి రెండవ బరువును ఉపయోగించి I2 కట్టడం, మూడోసారి రెండింటిని ఉపయోగించి I0 కట్టడం, రెండింటిని పళ్ళెం మీద పెట్టి I0 కట్టడం. సో ఈ విధంగా I2 మైనస్ I1 వాల్యూ 2M ఇంటూ D2 స్క్వేర్ మైనస్ D1 స్క్వేర్ అంటే అటువంటి సమీకరణాన్ని తీసుకొచ్చి ఫస్ట్ ఈక్వేషన్లో అంటే T ఈక్వల్ టు 2π√I అని ఉంది కదా, ఆ యొక్క ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆ యొక్క ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మొత్తం రెసిస్టివ్ మాడ్యులస్ ఏటా తాలూకా వాల్యూ వస్తుందండి. రెసిస్టివ్ మాడ్యులస్ ఏటా తాలూకా వాల్యూ మనకి వస్తుందన్నమాట. మనం ప్రయోగాన్ని చేద్దాం. సిమ్యులేషన్. సో ఇప్పుడు సిమ్యులేషన్ చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ యొక్క వైర్ పొడవు ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆ వైర్ తాలూకా రేడియస్ అది ఎప్పుడు స్థిరంగానే ఉంటుందండి, ఎందుకంటే తీసుకుంది ఒకటే వైర్ కాబట్టి అది ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. మనం వైర్ పొడవు మార్చుకోవచ్చు, వైర్ పొడవుని మనం మార్చుకోవచ్చు.
అలాగే పళ్ళెం తాలూకా వ్యాసార్థం ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. రేడియస్ ఆఫ్ ద డిస్క్ అది స్థిరంగానే ఉంటుంది. అందు మీద మనం వెయిట్స్ పెడతాం కదా, అది తగ్గట్టుగా మనం వైర్ని ఎంచుకోవచ్చు. కాపర్ కానీ, బ్రాస్ కానీ, బ్రాంజ్ కానీ, రాగి, కంచు, ఇత్తడి, లేకపోతే సన్నపాటి ఇనప తీగ, జింకు, ఇలా ఏదైనా సరే మన యొక్క వైర్ని మనం మార్చుకోవచ్చు. డిస్క్ రేడియస్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుందండి. డిస్క్ రేడియస్ మనకి ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఏ వైర్ అయినా మనం తీసుకోవచ్చు. డిస్క్ రేడియస్ మాత్రం మనకు ఫిక్స్డ్. ఆ తర్వాత ఆ యొక్క మాసెస్ అది తీసుకున్నాం కదా సిలిండర్లు, ఆ సిలిండర్లు ఆ యొక్క ప్లేట్ మీద ఎంత దూరంలో పెట్టుకోవాలి అని కూడా మనం నిర్ణయించుకోవచ్చు మధ్య నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 లేదా 2 సెంటీమీటర్ల దూరంలోని సెంటర్ నుంచి పెట్టడం జరిగింది. ఎన్ని గ్రాములు పెట్టుకోవచ్చో కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. రెండింటిని మాత్రం ఒకే పొజిషన్లో పెట్టాలండి. 2 మాసెస్ని ఒకే పొజిషన్లో మనం పెట్టాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని ఉపయోగించుకొని మనం ఆ 2 డిస్కుల్ని పెట్టిన తర్వాత 2 బరువుల్ని పెట్టిన తర్వాత మనం ఖాళీ డిస్క్ తాలూకా డిస్క్ది మరియు డిస్క్ ప్లస్ మాసెస్ వీటికి సంబంధించినటువంటి మొమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ క్యాలిక్యులేట్ చేసి ఈ యొక్క ఫార్ములాలో వేసుకొని I1 = I0 + 2L' + 2M d1² అలాగే I2 = I0 + 2I' + 2M2 d2. అలాగే ఈ రెండింటిని ఒక దాంట్లో వచ్చి తీసేస్తే మనకు వచ్చేటువంటిది I2 - I1 = d2² - d1². వీటిలో మనకి T0 అంటే ఆ యొక్క టార్షన్ పెండ్లము ఖాళీగా సాధారణమైన ఏమీ బరువు లేనప్పుడు దాని యొక్క $20 పట్టే కాలం T02 అనుకుంటే 4π² L0c మనం ఇవ్వచ్చండి. I0c మనం ఇవ్వచ్చు. అలాగే T1² ఒక సింగిల్ బరువు మొదటి బరువు పెట్టినప్పుడు దాని యొక్క టైం పీరియడ్ 4π² I1c. అలాగే రెండో బరువును పెట్టినప్పుడు సెకండ్ వెయిట్ని పెట్టినప్పుడు దాని యొక్క టైం పీరియడ్ డోలనావర్తన కాలం T2² = 4π² I2/c. ఈ 3 సమీకరణాల నుంచి T2² - T1² విలువ 4π² c × I2 - I1 అని వస్తుంది. ఇప్పుడు మన ఈక్వేషన్ నెంబర్ 5లో I2 - I1 వాల్యూ ఉంది కదండి, ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసి మనం ఈ యొక్క ఈక్వేషన్ T02 / T2² - T1² = I0/I2 - I1 = I0/2M × d2² - d1². సో దీని నుంచి డిస్క్ తాలూకా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆ యొక్క తీసుకున్నటువంటి వేలాడ తీసుకున్నటువంటి పళ్ళెం యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I0 = 2M × d2² - d1² into T02 minus T02 by T2² minus T1² అనేసి మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద డిస్క్ ఇచ్చినటువంటి ఆ యొక్క పళ్ళెం యొక్క జడత్వ భ్రామకాన్ని మనం కట్టచ్చు. దాని నుంచి ఈ యొక్క సమీకరణాన్ని కానీ ఈ రిజిడిటీ మాడ్యులస్ ఈక్వేషన్ దృఢతా గుణకానికి సంబంధించిన సమీకరణం ఉంది కదా ఏటా = అని, ఆ సమీకరణంలో కానీ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దాని విలువ 16πm × d2² - d1² r⁴ into I/T2² - T1² L/T2² - T1² అంటే సమీకరణం సహాయంతో మన ఇచ్చిన తీగ యొక్క దృఢతా గుణకాన్ని ఖచ్చితంగా లెక్కించవచ్చు అనమాట. ఇచ్చిన తీగ యొక్క దృఢతా గుణకాన్ని ఖచ్చితంగా మనం లెక్కించవచ్చు.
ఓకే, సో ఈ యొక్క ప్రాక్టికల్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దృఢతా గుణకం లెక్కించేటప్పుడు తీసుకున్నటువంటి యొక్క స్ట్రింగ్ ఎంతవరకు వెయిట్ని తట్టుకుంటుంది అనేటటువంటి దాన్ని పరిగణలోకి తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా ఏ వైర్ అయినా 500 grams 600 grams వరకు తట్టుకుంటుంది చక్కగా పనిచేయాలి అంటే. అంతకన్నా ఎక్కువగానే మనం ఇచ్చినట్లయితే తర్వాత చాలా ఇబ్బంది ఎదురవుతుంది. సో టార్షన్ పెండలం తాలూకా టార్షన్ పెండలం యొక్క అప్లికేషన్స్. నెంబర్ 1, వర్కింగ్ ఆఫ్ టార్షన్ పెండలం క్లాక్స్. షార్ట్లీ టార్షన్ క్లాక్స్ ఆర్ పెండలం క్లాక్స్ ఇస్ బేస్డ్ ఆన్ టార్షన్ ఆసిలేషన్. టార్షన్ పెండలంలు ఈ యొక్క విమోటర్ లోలకాలతో తయారు చేయబడే గడియారాలు ఉంటాయండి. ఆ గడియారాలన్నీ యొక్క విమోటర్ లోలకం అనేటటువంటి ప్రిన్సిపల్ మీద పనిచేస్తూ ఉంటాయి. రెండోది, ఫ్రీలీ డికేయింగ్ ఆసిలేషన్ ఆఫ్ టార్షన్ పెండలం ఈస్ ఇన్ ఎ మీడియం హెల్ప్స్ టు డిటర్మిన్ ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్. ఏదైనా ఒక యానకంలోని మనం ఒక టార్షన్ పెండలం వేలాడదీస్తే అది స్వచ్ఛందంగా దాని యొక్క డోలనాలు తగ్గిపోతూ ఉంటాయండి. స్వచ్ఛందంగా టైం ప్రకారం దాని డోలనాలు తగ్గిపోతూ ఉంటాయి. సో అలా డోలనాలు తగ్గించుకుంటూ వెళ్ళినప్పుడు ఆ యానకం తాలూకా ధర్మాల్ని మనం పరిశీలించవచ్చు. We can observe the properties of the medium in which a torsion pendulum is suspended, which does damped oscillations. Okay, number 3, new researches promising the determination of frictional forces between solid surfaces and flowing liquid environments using torsion pendulum. ఈ యొక్క టార్షన్ పెండులమ్స్ ఉపయోగించి ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఘర్షణ బలాల్ని మనం లెక్కించవచ్చు అనమాట. ఇక్కడ బలాత్కృత కంపనాలు వాడతామండి, ఫోర్స్డ్ వైబ్రేషన్స్ వాడతాము. ఫోర్స్డ్ వైబ్రేషన్స్ మనము యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క రీడింగ్స్ ఎలా నోట్ చేసుకోవాలి, ప్రయోగం తాలూకా ప్రొసీజర్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, డిటర్మినేషన్ ఆఫ్ రిజిస్టివ్ మాడ్యూల్స్ యూజింగ్ టార్షన్ పెండులం ఎలన్. సో టార్షన్ పెండులం మాత్రమే తీసుకొని దృఢతా గుణకం కనుక్కోవడం మాత్రమే, అంటే అది మీద బరువులు వేలాడదీయకుండా అనమాట. అది మీద బరువులు వేలాడదీయకుండా దృఢతా గుణకం కనుక్కోవడం. ఓకే, సో ఫస్ట్ ప్రొసీజర్ చూడండి. ద రేడియస్ ఆఫ్ ద సస్పెన్షన్ వైర్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ ఏ స్క్రూ గేజ్. స్క్రూ గేజ్ సహాయంతో వేలాడదీసినటువంటి తీగ యొక్క రేడియస్ వ్యాసార్థాన్ని మనం లెక్కిస్తాం. నెంబర్ 2, ద లెంత్ ఆఫ్ ద సస్పెన్షన్ వైర్ ఈజ్ అడ్జస్టెడ్ టు సూటబుల్ వాల్యూస్. మనం 1 మీటర్ పొడవైనటువంటి వైర్ తీసుకుంటే 5 సెంటీమీటర్ ప్రతి 10 సెంటీమీటర్లు రీడింగ్ తీసుకునేలాగా ఆ పైన స్టాండ్కి కింద ఉన్న పళ్ళానికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం జాగ్రత్తగా అడ్జస్ట్ చేస్తాం. నెంబర్ 3, ద డిస్క్ ఈజ్ సెట్ ఇన్ ఆసిలేషన్. ఇలాగ అడ్జస్ట్మెంట్లు అయ్యాక క్షితిజ స్థలంలో హారిజాంటల్ మూమెంట్లోని ఆ యొక్క డిస్క్ పళ్ళని కొద్దిగా ట్విస్ట్ చేసి వదిలేస్తాం, కురిపెట్టి వదిలేస్తాం. సో అది నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది. ఫైండ్ ద టైమ్ ఫర్ 20 ఆసిలేషన్స్ ట్వైస్ అండ్ డిటర్మిన్ ద మీన్ పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ T0. ఈ ప్రయోగాన్ని ప్రతి పొడవుకి 20 ఆసిలేషన్స్ అయ్యేంత వరకు, 20 డోలనాలు చెందేంత వరకు, 20 డోలనాల కాలం ప్రతిసారి కట్టి 2 సార్లు కట్టి వాటి తాలూకా సగటు వాల్యూ T0 మనం వేయాల్సి ఉంటుంది. Next, calculate the moment of inertia of the disc
యూజింగ్ ద ఎక్స్ప్రెషన్ I ఈక్వల్స్ టు హాఫ్ ఎంఆర్ స్క్వేర్. ఇది అయిన తర్వాత ఇచ్చినటువంటి పళ్ళెం యొక్క జడత్వ భ్రామకం ఇచ్చిన జడత్వ భ్రామకం I ఈక్వల్స్ టు హాఫ్ ఎంఆర్ స్క్వేర్ సహాయము లెక్కించాలి. I ఈక్వల్ టు హాఫ్ స్క్వేర్ సహాయంతో మనం హాఫ్ ఎంఆర్ స్క్వేర్ సహాయంతో మనం లెక్కించాలి. ఓకే, నెక్స్ట్ determine the resistive modulus of the given mathematical expression. Determine the resistive modulus of the given mathematical expression. ఆ యొక్క తీసుకొని ఇచ్చినటువంటి సహాయం ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఉపయోగించుకొని మనం ఆ యొక్క తీగ పదార్థం యొక్క దృఢతా గుణకాన్ని కట్టాల్సి ఉంటుంది. తీగ పదార్థం యొక్క దృఢతా గుణకాన్ని కట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇవి బరువులు ఏవి వేయకుండా ఉన్నప్పుడు నెక్స్ట్ డిటర్మిన్ ద resistive modulus and moment of inertia using torsion pendulum with identical masses. రెండు సమానమైన బరువులను తీసుకొని అవి వీటికి అటాచ్ చేసి అప్పుడు మళ్ళీ దృఢతా గుణకం మరియు జడత భ్రామకాన్ని కనుగొనడం. ఫస్ట్, the radius of the suspension wire is measured using screw gauge. స్క్రూ గేజ్ని ఉపయోగించి మనం ఇచ్చినటువంటి తీగ యొక్క వ్యాసార్థాన్ని కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ రెండోది, the length of the suspension wire is adjusted. Length of the suspension wire is adjusted. ఆ వైర్ తాలూకా పొడవుని సేమ్ ఇందాకలాగే పైన resistive modulus using torsion pendulum మాత్రమే చేసినప్పుడు పార్ట్ 1లో 1, 2, 3 మొత్తం మూడు పాయింట్స్ మొత్తం మనం చేస్తామండి. చేసిన తర్వాత 2 ఐడెంటికల్ మాసెస్ తీసుకుంటాము. తీసుకొని 2 ఐడెంటికల్ మాసెస్ తీసుకొని వాటిని ఆ యొక్క మధ్య భాగానికి దగ్గరగా ఉండేలాగా ఆ డిస్క్ మీద పెట్టాలి. పెట్టి దాని తర్వాత దూరం D1 కట్టాలి. దాని తాలూకా దూరం D1 కట్టాలన్నమాట. ఆ D1 అనేది ఏంటి అంటే ఆ రెండు బరువులు మధ్య ఉండే దూరం. మళ్ళీ ఆ టైం ఒకసారి $20 పట్టేటటువంటి టైము చూడాలి. 20 ఆసిలేషన్స్ పట్టే టైం చూడాలి. దాన్ని T1 అంటాం. ఆ తర్వాత మరికొంచెం సెంటర్ నుంచి ఆ డిస్క్ తాలూకు కొద్దిగా అంచుల వరకు ఆ యొక్క దూరం పెంచుతామండి. ఆ రెండు బరువుల మధ్య దూరం పెంచుతాం. దాన్ని D2 అంటాం. మళ్ళీ టైం చూస్తాం, ఆ $20 టైం చూస్తాం, దాన్ని T2 అంటాం. సో ఈ T1, T2, T0 ఇవన్నీ కట్టి ఈ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా జడత భ్రామకం, పెడతల జడత భ్రామకం మరియు ఇచ్చినటువంటి తీగ యొక్క దృఢతా గుణకం resistive modulus ఆఫ్ ద వైర్ అవి ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ద్వారా మనం లెక్కిస్తాం అన్నమాట. సో ఇవి ఫస్ట్ పరిశీలనలో మనం రాయాల్సింది ఏంటి చూడండి, లెంత్ ఆఫ్ ద సస్పెన్షన్ వైర్. వేలాడదీసినటువంటి తీగ యొక్క పొడవు. నెక్స్ట్, రేడియస్ ఆఫ్ ద సస్పెన్షన్ వైర్. వేలాడదీసినటువంటి తీగ యొక్క రేడియస్, వ్యాసార్థం, అది స్మాల్ ఆర్. నెక్స్ట్, మాస్ ఆఫ్ ఈచ్ ఐడెంటికల్ మాసెస్. మనం ఆ యొక్క పళ్ళెం మీద 2 బరువులు పెట్టాం కదండి, ఆ 2 బరువుల యొక్క ద్రవ్యరాశి
ఆ రెండు బరువుల యొక్క ద్రవ్యరాశి. నెక్స్ట్ D1 రెండు బరువుల మధ్య ఉండేటటువంటి దూరం. నెక్స్ట్ D2 ఆ రెండు బరువుల మధ్య పెంచినటువంటి దూరం. సో మనం ఈ టైం పీరియడ్ లెక్కించడం కోసం మనకి ఫస్ట్ టార్షన్ పెండ్లం ఖాళీది, దాని యొక్క కొలతలు తీసుకోవడం కోసం అబ్జర్వేషన్స్ పట్టుకిచ్చారండి. లెంత్ ఆఫ్ ద సస్పెన్షన్ వైర్, వేలాడదీసినటువంటి తాడు పొడవు L, $20 పట్టే కాలం, టైం ఫర్ 20 ఆసిలేషన్స్. ఒకటోసారి, రెండోసారి సరాసరి యావరేజ్, ఆ తర్వాత టైం పీరియడ్ T1, సో I మరియు ఈటా ఇవి కట్టడానికి మనకి టేబుల్. ఇప్పుడు ప్రయోగం చూడండి. ప్రయోగాన్ని ఏ విధంగా, సో ఈ ఫార్ములా ఉపయోగించి ఇది రెండో ప్రయోగం చూద్దాం. ఇది రెండో పట్టిక అండి. రెండో పట్టికలోని మనకి వైర్ పొడవు ఇచ్చారు, తర్వాత D1 మరియు D2. ముందు T1 $20 పట్టే టైం కావాలి. ఒకసారి బరువులు ఏం వేయకుండా, ఒకసారి D1 డిస్టెన్స్లో బరువులు పెట్టి, మరోసారి T2 డిస్టెన్స్లో బరువులు పెట్టి, అలాగా 3 సార్లు T0, T1, T2 పట్టాలి. ఆ తర్వాత T0 ఫార్ములా, I ఫార్ములా, అలాగే ఈటా ఫార్ములా ఉపయోగించుకొని మనం లెక్కించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు టార్షన్ పెండ్లం తాలూకా ప్రయోగం ఏ విధంగా ప్రయోగం చేస్తారో వినండి. సో ఫస్ట్ మనం ఒక టార్షన్ పెండ్లం తీసుకుంటాం. తీసుకొని దాని యొక్క వైర్ పొడవు, ఆ డిస్క్ తాలూకా బరువు ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకుంటాం. అందు మీద ఏమీ పెట్టకముందు మనం ఆ డిస్క్ పొడవు, డిస్క్ రేడియస్ అన్ని అడ్జస్ట్ చేసుకుంటే జస్ట్ పెట్టుకున్నాం అంతే. ఈ ప్రయోగం స్టార్ట్ చేస్తాం. $20 పట్టే కాలం. సో కొద్దిగా పక్కకు లాగి దాన్ని వదిలితే అది నెమ్మదిగా అటు ఇటు డోలనాలు చేస్తూ ఉంటుంది. చూడండి, అది అటు ఇటు డోలనాలు చేస్తూ ఉంటుంది. $20 పట్టే కాలం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెంటర్ నుంచి మొదలు పెడితే ఆ చివరికి వెళ్ళి ఈ చివరికి వచ్చి మళ్ళీ మధ్యకి వస్తే $1 అండి. అదే ఏదో ఒక చివరి వైపు మొదలు పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ కుడి వైపు మొదలు పెడితే కుడి నుంచి పూర్తిగా ఎడమకి వెళ్ళి మళ్ళీ కుడికి వస్తే $1. సో ఇలాగ $20 పట్టే టైంని మనం లెక్కిస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ యొక్క బరువుల్ని $20 అవ్వగానే టైం పీరియడ్ నోట్ చేయాలండి. టైం పీరియడ్ నోట్ చేశాక మనం లెక్క ప్రకారం చేసుకుంటే మనకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, టైం పీరియడ్ రెండింటి విలువలు వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఆ యొక్క బరువుల్ని ఉంచుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 గ్రాములు బరువులు తీసుకున్నాం అనుకుందాం. ఫస్ట్ D1 ఏమొచ్చి 1.5, అంటే సెంటర్ నుంచి 1.5 సెంటీమీటర్ దూరంలో రెండు బరువుల్ని సమానంగా ఉంచాలి. అలా ఉంచాక మళ్ళీ దాన్ని డోలనాలు చెందిస్తే, ఆసిలేట్ చేస్తే అది అటు ఇటు బరువులతో సహా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుందండి. అలా మూవ్ అవుతున్నప్పుడు $20, 20 ఆసిలేషన్స్ పట్టే టైం
20 ఆసిలేషన్స్ పట్టే టైము T1 గుర్తిస్తాం. ఆ తర్వాత మనం మళ్ళీ ఆ యొక్క రెండు బరువుల మధ్య దూరం D2ని మారుస్తాం. రెండు బరువుల మధ్య దూరం D2ని మారుస్తాం. D2ని మార్చి ప్రయోగాన్ని మళ్ళీ చేయడం వలన మనకి ఈ యొక్క దృఢతా గుణకం డిస్టి మాడ్యులస్ మరియు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈ రెండు మనకి వస్తాయన్నమాట. ఈ విధంగా మనం టార్షన్ పెండులం సహాయంతో ఒక ఇచ్చిన తీగ యొక్క డిస్టి మాడ్యులస్ లేదా దృఢతా గుణకాన్ని కనుగొనవచ్చు. సో ఐ హోప్ యూ హ్యావ్ హర్డ్ దిస్ ప్రాక్టికల్. ఎక్స్ప్లెనేషన్ అంతా క్లియర్గా వినిపించిందా అండి?